మహాకుంభమేళాకి వెళ్ళలేకపోతున్నారా? కంగారేం లేదు. మీ ఫోటో పంపించండి వాట్సాప్‌లో. దాంతోపాటు మర్చిపోకండి ఓ రూ. 500 కూడా పంపించండి. మీ ఫోటోను బాగా స్కాన్ చేసి త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్‌లో అలా మునకేసి తీస్తాం. మీ ఆత్మ పునీతమవుతుంది. మీకు పుణ్యం వస్తుంది. మీ పూర్వీకులందరూ కూడా నరకంలోనో, స్వర్గంలోనో ఉన్నవాళ్ళు, ఊర్ధ్వ లోకాల్లో ఉన్నవాళ్ళు పునీతమవుతారని చెప్పి ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. నమ్మకండి. అలాంటి అడ్వర్టైజ్మెంట్లు అనేవి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా డిప్ ఫ్రమ్ హోమ్ వినడానికి బాగుండొచ్చు, సరదాగా అనిపించవచ్చు, కానీ అది కాదు. ఓపిక ఉందా? ప్రయాగరాజు వెళదాం. ఓపిక ఉందా? గంగా యమున సరస్వతుల త్రివేణి సంగమంలో మునుగుదాం, తేలదాం. ఓపిక, సహనం, డబ్బు ఇవన్నీ ఉంటే ఎంత దూరమైనా వెళ్దాం, ఎలాగైనా చేద్దాం. కానీ అవన్నీ లేకపోతే, అక్కడికి వెళ్ళకపోతే పుణ్యం రాదని, మనకేదేదో అయిపోతుందని, మన ఆత్మ, మన యొక్క పూర్వీకులు వీళ్ళందరూ పితృదేవతలు వీళ్ళందరూ క్షీణించిపోతారు, శోషించిపోతారు, ఏదో మనల్ని శాపనార్థాలు పెట్టేస్తారు. లాంటివి అక్కర్లేదు. నిజానికి దేహో దేవాలయ, దేహమే దేవాలయం, ఆత్మయే లింగం, మన బుద్ధియే అత్యున్నతమైన పూజా సామగ్రి, మన మనసేమో దీపం. ఇన్ని అర్థం చేసుకున్నప్పుడు మనతోటే దేవుడు ఉంటాడు. నిజంగా మన ఇంట్లో ఉన్న, మన చుట్టూ ఉన్న నీళ్ళని కాపాడితే, నీటిని పరిశుద్ధంగా చూడగలిగితే, నీటిని మనం దుర్వినియోగం చేయకపోతే, జల వనరులను కాపాడుకుంటే, నాకు తెలిసి మనం మహాకుంభమేళాలో 144 సంవత్సరాల అనంతరం వచ్చిన ఒక మహాకుంభమేళాలో మునిగి తేలినట్టు. వెళ్ళగలిగితే అది చేద్దాం, వెళ్ళలేకపోతే ఇది చేద్దాం. నా దృష్టిలో రెండు పుణ్యాలే.